అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో టెహ్రాన్ రిలీజ్ చేసిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. అమెరికా తమపై దాడి చేసినా తప్పించుకునేందుకు భూగర్భంలో అతిపెద్ద నగరాన్ని నిర్మించింది. అమెరికా చేసిన దాడులు తట్టుకునేలా నిర్మించిన ఈ సొరంగంలో ఇరాన్ కు చెందిన ఆయుధాలను భద్రపరిచారు. అయితే ఒకవేళ యుద్ధం వస్తే అమెరికా ఇజ్రాయెల్ దగ్గరున్న ఆయుధాలు ఈ సొరంగాన్ని పేల్చేయటం పెద్ద పని కాదని, అమెరికా దగ్గరున్న మాబ్ బాంబ్ తో దీన్ని పేల్చేయగలదని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతి దేశంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇక అమెరికా ఇరాన్ మధ్య ఉన్న వైరం ఇప్పుడు మరింత బలపడుతోంది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఎక్కువవుతున్న వేళ ఎప్పుడైనా యుద్ధం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే హమాస్, హిజ్బొల్లాలకు ఇండైరెక్ట్ గా ఇరాన్ మద్దతు తెలపడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల యెమెన్లోని హౌతీలపైన అమెరికా భీకర దాడులు చేస్తోంది. హౌతీలకు మద్దతుగా ఉంటే ఇరాన్ పైన దాడులు తప్పవని హెచ్చరించింది. ట్రంప్ గత హయాంలోనూ అమెరికా ఇరాన్ సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. ట్రంప్ అణు ఒప్పందం నుండి వైదొలిగి ఇరాన్పై కఠినమైన ఆంక్షలు విధించారు. నెతన్యాహుతో కలిసి సైనిక చర్యకు దారితీసే చర్యలు తీసుకోవచ్చని, ఇరాన్ అణు మౌలిక సదుపాయాలు, ఇతర కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునే అవకాశముందని ఇరాన్ అధికారులు భయపడుతున్నారు. అలాంటి ముప్పును ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే ఉన్నామంటూ తమ ఆయుధ సంపత్తిని ఇరాన్ ప్రదర్శించింది. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ తమ దేశంలో క్షిపణులను భద్రపరిచే భారీ భూగర్భ నగరం వివరాలను ప్రపంచానికి తెలియజేసింది. భూమికి 500 మీటర్ల లోతులో ఈ నగరాన్ని నిర్మించినట్లు పేర్కొంటూ 85 సెకన్ల నిడివిగల ఒక వీడియో క్లిప్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇరాన్ సాయుధ బలగాల అధిపతి హుస్సేనీ బఘేరీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఏరోస్పేస్ కమాండర్ ఆమిర్ అలీ హాజీజాద్ ఓ వాహనంపై సొరంగ మార్గంలో ప్రయాణిస్తూ ఆయుధాలను వీక్షిస్తున్న దృశ్యాలను ఇరాన్ విడుదల చేసింది. అక్కడ ఖైబర్ షేకాన్స్, ఘద్రాహాస్, సెజ్జిల్స్, హాజ్ ఖాసిమ్స్, పవేహ్, ఖద్ర్ క్షిపణులు ఉన్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇరాన్ చెబుతున్న క్షిపణి నిల్వల భూగర్భ నగరం ఆ దేశ నైరుతి ప్రాంతమైన ఖరీద్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రావిన్స్కు ఉత్తరాన కొండలు, పర్వతాలు ఉండగా దక్షిణాన మైదాన ప్రాంతం మాదిరి ప్రాంతాలు ఉన్నాయి. ఖరూన్, కర్ఖేహ్, జెరాహీ, మారున్ నదులు ఈ ప్రావిన్స్ మీదుగా ప్రవహిస్తాయి. అయితే ఖరీద్ ప్రావిన్స్ ఉత్తర భాగంలో ఇరాక్, సౌదీ అరేబియాలోని ఎడారుల నుంచి దుమ్ము తుఫాన్లు వస్తాయి. ఫలితంగా అక్కడ భూగర్భంలో చలమలకు అవకాశం లేదని భౌగోళిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూగర్భ నగరం, సొరంగ మార్గాలను భారీ బంకర్ల మాదిరిగా నిర్మించారు. అణుయుద్ధాలు వచ్చినా వేల మంది పౌరులకు భూగర్భ నగరాల్లో ఆశ్రయం కల్పించే అవకాశాలున్నాయి. 2018లో కూడా ఇరాన్ తన సముద్ర తీర ప్రాంతాల్లో భూగర్భ నగరాలను నిర్మించిందనే వార్తలు వచ్చాయి. పర్షియన్ గల్ఫ్ ఒడ్డున రహస్య క్షిపణి డిపోలు ఉన్నట్లు అమెరికా నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఆయుధాలతో పోల్చితే ఇరాన్ 500 మీటర్ల లోతులో నిర్మించుకున్న క్షిపణి స్థావరం మరీ దుర్భేద్యమైనదేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే యుద్ధాల్లో వినియోగించే మెజారిటీ ఆయుధాలకు అందకుండా ఇరాన్ జాగ్రత్త పడిందంటున్నారు. ఈ స్థావరాన్ని వైమానిక దాడులు లేదా సాధారణ యుద్ధాల్లో వినియోగించే విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు వంటి సాధారణ ఆయుధాల నుంచి కొంత రక్షణను అందిస్తుందని, అంతమాత్రాన దీనిని ఎవరూ ఛేదించలేరనుకోవడం అమాయకత్వమే అవుతుందంటున్నారు. ఇలాంటి లోతైన, దృఢమైన నిర్మాణాల్ని సైతం సులువుగా ఛేదించే, నాశనం చేసే ఆయుధాలు అమెరికా, ఇజ్రాయెల్ వంటి ఇరాన్ శత్రు దేశాల దగ్గర ఉన్నాయని చెబుతున్నారు. ఈ రెండు దేశాలు ప్రత్యేకంగా భూమిలోకి చొచ్చుకుపోయి లోతైన భూగర్భ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకునేలా రూపొందించిన ఆయుధాలున్నాయని చెబుతున్నారు. గతంలోనూ హిజ్బొల్లాకు చెందిన కీలక నేతను సొరంగంలోనే పేల్చేసిందని చెబుతున్నారు. అమెరికా దగ్గర యుఎస్ మాబ్ అనే బాంబు ఉంది. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్గా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వాయుధేతర బాంబు. దాని శక్తివంతమైన షాక్ వేవ్ కారణంగా ఇది భూగర్భంలో ఉన్న నిర్మాణాలను నాశనం చేయగలదు. అలాగే యుఎస్ వైమానిక దళం ఉపయోగించే GBU-28 వంటి బంకర్ బస్టర్లు 100 మీటర్ల భూగర్భంలో ఉన్న నిర్మాణాలు సహా లోతైన బంకర్లలోకి చొచ్చుకుపోయేలా ప్రత్యేకంగా రూపొందించారు. ఇప్పుడు యుద్ధమొస్తే ఇరాన్పై అమెరికా అలాంటి బాంబులు వేసే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు.